ఇవాళ సమాజంలో మనుషులు అది పాపపు చోటు అని తెలిసినా, అది పాపపు చోటు అని తెలిసినా ఎందుకు లెగలేకపోతున్నారు? ఎందుకు దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు? ఎందుకు దాన్ని మానలేకపోతున్నారు? వ్యభిచారం అనేది పాపం అని తెలుసు, ఎందుకు మానలేకపోతున్నారు? వ్యర్థమైన వాటిని చూడకూడదు, అపవిత్రమైన వాటిని చూడకూడదు, అసభ్యమైన అశ్లీలమైన తెలుసు, ఎందుకు మానలేకపోతున్నారు? వాక్యంలో ఉంటుంది, పాపము మానలేని కన్నులు. తెలుసు, అక్కడ పాపం ఉందని తెలుసు, మరి ఎందుకు మానట్లేదు? నేను మిమ్మల్ని మాట అడుగుతాను. అదిగో అక్కడ కరెంటు వైర్లు ఉన్నాయి, షాక్ కొడుతుందని తెలిసి ఎవడన్నా అక్కడికి వెళ్తాడా? దరిదాపులకి వెళ్తాడా? వెళ్ళరు, అక్కడికి వెళ్ళరు. మరి పాపం జోలికి ఎందుకు వెళ్తున్నారండి? తీయగా ఉందనా, కమ్మగా ఉందనే, సమ్మగా ఉందనే ఎందుకు వెళ్తున్నట్టు? ఒకవేళ మీకు అక్కడికి వెళితే ఊబిలోకి దిగిపోతామని తెలిసి మానుకోలేక బాధపడుతుంటే ఒక్కసారి యేసయ్యా నన్ను లేవనెత్తు ప్రభువా అని నీవు వేడుకొనగలిగితే, అట్టి ఊబిలో నుంచి, చీకటగల దొంగ ఊబిలో నుంచి నా ప్రభు నిన్ను పైకి లేవనెత్తి క్రీస్తు అనే బండపై నిన్ను స్థిరపరచును గాక.